భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రముఖ డివై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. క్రీడా రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాలు, ప్రపంచ వేదికపై భారత ఖ్యాతిని చాటి చెప్పిన తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యూనివర్సిటీ మొన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 24, 2026న జరిగే యూనివర్సిటీ 10వ కాన్వకేషన్ వేడుకల్లో రోహిత్ శర్మ ఈ పట్టాను అందుకోబోతున్నాడు. ఈ వేడుకలో ఆయన ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు. రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో ఒక స్టార్ గా నిలిచిపోయాడు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోని తర్వాత టీమిండియాకు ప్రపంచ కప్ను అందించిన 3వ కెప్టెన్ రోహిత్ శర్మనే. రోహిత్ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ను గెలవడమే కాకుండా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. ఇక ఆసియా కప్ టైటిల్ ను కూడా తన కెప్టెన్స్ లో భారత్ ఖాతాలో వేశారు. జట్టును ముందుండి నడిపించడంలో, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో రోహిత్ శర్మ శైలి ప్రత్యేకమైనదని క్రీడా పండితులు ప్రశంసిస్తుంటారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ను గమనిస్తే ఆయన ఒక అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన 67 టెస్టులు, 282 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 4301 పరుగులు, వన్డేల్లో ఏకంగా 11577 పరుగులు, టీ20లో 4231 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ శర్మ పేరట ప్రపంచ రికార్డు ఉంది. ప్రస్తుతం ఆయన కేవలం వన్డే ఫార్మేట్ కు మాత్రమే అందుబాటులో ఉన్నారు. టెస్టులు మరియు టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా క్రికెటర్లకు ఇలాంటి గౌరవ డాక్టరేట్లు లభించడం చాలా అరుదు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు మాత్రమే ఇలాంటి గౌరవం దక్కింది. ఇప్పుడు ఆ జాబితాలో రోహిత్ శర్మ చేరడం గర్వకారణం. ఇక రోహిత్ శర్మ అభిమానులు ఈ వార్త విన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో డాక్టర్ రోహిత్ శర్మ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, సామాజికంగా కూడా రోహిత్ శర్మ అందిస్తున్న స్ఫూర్తిని ఈ డాక్టరేట్ గుర్తిస్తుంది.